తెలుగుదేశము తెలంగాణ మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. నన్ను నమ్ముకున్న జనం నీడ అవుతానంటూ ప్రజాసేవ కొరకు ప్రశాంతమ్మ కదిలినదమ్మా. చాలా ఆపయ కరెక్ట్ వేరున్నాయి గమనించండి అన్న దయచేసి ప్లీజ్. ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని ఆలోచించి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. మనము రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అలా చేసుకోగలిగితేనే, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, సామాన్యులకి అందుబాటులో ఉండే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం అయితే మనకి సమపాలనలో సంక్షేమము అభివృద్ధి రెండు ఈక్వల్గా జరుగుతాయి. కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మీ అందరూ ఎంత బాధపడ్డారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో. మీకు ఒక్క రోడ్డు కానీ ఒక ఇల్లు కానీ ఏది మీకు అభివృద్ధి అనే పేరే జరగలేదు అని మీ గ్రామంలో మీ స్థానిక నాయకులందరూ చెప్పారు. కాబట్టి మనం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగినవన్నీ మనం చేసుకోగలమని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీకందరికీ తెలుసు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, మీ అందరికీ తెలుసు అనుకుంటాను. మీరు ఫ్రీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు. 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా మీకు అందరికీ 1500 50 ఏళ్ళు వస్తే పెన్షన్ వస్తుంది. అదేవిధంగా మీకందరికీ తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో 15,000 అందజేస్తున్నారు మన బిడ్డల చదువు కోసం. అదేవిధంగా ఇక్కడ చాలామంది యువకులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు 20 లక్షల జాబులు రాబోతున్నాయి. ప్రతి నెల 1,500 రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు. కాబట్టి ఇవన్నీ మనకి ఎంతో ఇన్ని సంక్షేమ పథకాలు మధ్య మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చుకుంటే అదేవిధంగా మనకి అభివృద్ధి కూడా ఉంటుంది. రైతులకి పెట్టుబడి కింద 20,000, అదేవిధంగా 20 లక్షల జాబులు కూడా రాబోతున్నాయి మీకు అందరికీ. తర్వాత మీకు అందరికీ తెలుసు, అవ్వాతాతలకి 4,000 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయబోతున్నారు. వికలాంగులకి 6,000 పెన్షన్ ఉంటుంది. ఇన్ని సంక్షేమ పథకాలు మనకి ఇస్తూ మనకి తెలుగుదేశం ప్రభుత్వంలో మనం అభివృద్ధి కూడా చేసుకోగలము. ఇంటింటికి కుళాయి ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తుంటే పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. కరెంట్ ఛార్జీలు పెరగవు, ఇసుక ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని సైకిల్ గుర్తు మీద మీ అపూర్వమైన ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మనమందరము ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.
ఇక మీ లోకల్ సమస్యలు, లోకల్ లీడర్లు, ఇక్కడ స్థానిక లీడర్లు చాలా ఇచ్చారు. మీకు అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయరు, నేను కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని అనుకోకముందే ఇద్దరం జగదేవపేట గ్రామానికి, కాబట్టి మీ అందరికీ తెలుసు మేమిద్దరము గెలిచిన తర్వాత ఇప్పుడే ఒక చిన్నది, అది చాలా పెద్దదని నేను చెప్పను, చిన్నది చేశాము. ఇంకా మీకు చేయాల్సినవి చాలా ఉన్నాయనే ఉద్దేశంతోనే మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాము. ప్రజలకి సేవ చేయడానికి, మీలో మమేకమై మీలో ఒకరిగా మీకేం కావాలో మీ మంచి చెడ్డలు చూడడానికి మేము రాజకీయాల్లోకి వచ్చాం. కానీ మీ మీద పెత్తనం చేయడానికి, ఎవరన్నా ఒకరి మీద ఇంకొకరు చేస్తే తప్పులు చేస్తే కేసులు పెట్టడానికి, దీనికంతా మేము రాజకీయాల్లోకి రాలేదు. కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో కేసులు తప్పితే నాకేమీ కనపడటం లేదు. కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నాను, మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఎంచుకుంటే అందరూ గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు. మీ సమస్యలన్నీ తీరుస్తాము. జగదేవపేట గ్రామ ప్రజలకు డ్రైనేజ్ కాలువలు లేక ఎక్కడి మురుగునీరు అక్కడే ఆగిపోవడం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవన్నీ మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా డ్రైనేజ్ చేసుకుంటామని చెప్తున్నాను. మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ అవసరమైన ప్రతి చోట్ల డ్రైనేజ్ కాలువలు కట్టిస్తానని మీకు మాట ఇస్తున్నాను. అలాగే ఈ గ్రామ పంచాయతీకి సిబ్బంది కొరత ఉందని విన్నాను. మనం అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్తో పాటు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుందాము. వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి గ్రామానికి ఒక హెల్పర్ని కూడా ఏర్పాటు చేసుకుంటాము. దోమల బెడద నుండి తప్పించుకోవడానికి ప్రతి నెల వాడ దోమల మందు కొట్టించుకుంటాము. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో 340 కుటుంబానికి ఇల్లులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 70 ఇళ్ళే వచ్చాయి. అవి కూడా అసంపూర్తిగా ఉన్నాయని చెప్పి విన్నాను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా, ఆ ఇళ్ళలన్నీ ఎవరికైతే చందాలో